వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని చెప్పేసి ఇప్పుడు అన్ని దారులు తాడేపల్లి వైపే అన్నట్టుగా సాగుతోంది ఏపీలో వ్యవహారం. ఏంటి అని అంటే కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలు, అలాగే వాళ్ళ ఫెయిల్యూర్స్, వీటన్నిటిని తట్టుకోలేనటువంటి బాధితులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఒక విలన్లా చూపించి ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో రాడు అధికారంలోకి, తన అధికారంలోకి రావడం అనేటువంటిది కల్లా అని పనిగట్టుకుని ప్రచారం చేస్తూ టీడీపీ కానీ టీడీపీ అనుకూల మీడియా కానీ చేసినటువంటి ప్రచారానికి కొంతకాలంగా చాలామంది భయపడినటువంటి మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపులకు వెళ్ళటానికి కూడా ఎవరు భయపడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఒకటిగా బయటపడుతున్నటువంటి తరుణంలో బాధితులంతా కూడా తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం చెప్పినా కూడా వినిపించుకోనటువంటి పరిస్థితిలో మనం చూసాము. డిఎస్సి అభ్యర్థులు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తమ బాధ విన్నవించుకుంటే ఆయన వాళ్ళకి భరోసా ఇచ్చి మీ తరఫున ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఈ 3 ఏళ్ళు న్యాయ పోరాటం చేద్దాం, మీకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. అలాగే వాళ్ళకి పూర్తి భరోసా ఇచ్చి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక కమిషన్ వేసి జరిగిన అవకతవకలన్నింటినీ సరిదిద్దే ప్రయత్నం చేసి మీకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టులకు తలుపు తట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నామో, అన్ని రకాలుగా మీ న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వీ విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఇది ఒకటే కాదు, రేపు పొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద ఒకసారి రీఎంక్వైరీ చేద్దాను. డోంట్ వరీ. నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను, ఈ న్యాయ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తూ ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందువల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కల్లా అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తారు నేను చెప్తా ఉన్నాను. అలాగే అమరావతి రైతుల గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మొదటి విడత భూసేకరణలో భూములు ఇచ్చి నష్టపోయిన వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళు లబోదిబోమంటున్నారు. వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళకి ఇస్తామన్న ప్లాట్లు ఇవ్వలేదు, ఇది రిఫండబుల్ ప్లాట్స్గా ఇస్తామన్నటువంటివి. ఒక పక్కేమో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చారు. అది ఖచ్చితంగా అది అనేటువంటిది బయటపడిపోయింది. ఎందుకంటే తమకు కావాల్సిన వాళ్ళకి ఎక్కడో గన్నవరం విమానాశ్రయం విస్తరణ పేరు చెప్పి అక్కడ భూములు తీసుకున్న వారికి కూడా అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతంలో, ముఖ్యంగా సీఎం ముఖ్యమంత్రి గారి నివాసం నిర్మాణంలో ఉన్నటువంటి నివాసానికి దగ్గరలో, అలాగే అన్నిటికీ జంక్షన్ పాయింట్లో, హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి జంక్షన్స్లో వాళ్ళకందరికీ కూడా నివాస ప్లాట్లు, వాణిజ్య ప్లాట్లు కూడా ఇవ్వటం జరిగింది. కానీ పాపం నిజాయితీగా భూములు ఇచ్చినటువంటి, అమరావతిలోనే భూములు ఇచ్చినటువంటి రైతులకు మాత్రం ఇప్పటికీ న్యాయం చేయలేదు. వాళ్ళకి కొంతమందికి అయితే వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో వాళ్ళకి ఇవ్వటం ఇలాంటిది ఒక పరిస్థితి అయితే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఉండవల్లి, పెనుమాక వాళ్ళంతా కురగళ్ళు, ఈ గ్రామ వాసులంతా కూడా వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఇవ్వట్లేదని, మేము చాలామంది ఇవ్వలేదు, భూసేకరణ కదా మా భూములు ఇవ్వలేదని చెప్పేసి వాటిని రిజిస్ట్రేషన్లు అవ్వకుండా ఆపేసి వాళ్ళు ఏదైనా అవసరానికి లోన్లు తీసుకోవడానికో, లేకపోతే వాళ్ళ పిల్లల పేరు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికో, ఇవేవి కూడా ఆ అధికారాలన్నీ రద్దు చేసేసి వాళ్ళ భూములను హోల్డ్లో పెట్టేసి, వాళ్ళ భూములకి కరెంట్లు కట్ చేసేసి, వాళ్ళ పంట పొలాలకి కరెంటు కట్ చేసేసి, నీళ్లు కట్ చేసేసి, ఇలా నానా యాగి చేసి నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు అని ఆ రైతులు మొరపెట్టుకున్నటువంటి విషయం మనం. అయితే 3 ఎకరాలు కూడా ఒక సిఆర్డే ప్లాన్లో చేయనికి అయితే రోడ్డు లేదు సార్. ఇప్పుడు కావాలని చెప్పి ఆ రోడ్డు లేని దానికి కూడా రోడ్డు పెట్టేసి నాకు రెండు నోటీసులు ఇచ్చారు సార్. ఎల్పిఎస్ ఒకటి ఇచ్చారు, ట్రంక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓ నోటీస్ ఇచ్చారు సార్. 3 ఎకరాలు రోడ్డు కింద పెట్టేశారు సార్. నేను గేదెలు రాకుండా చుట్టూ మా పొలానికి కంచేసుకున్నాను సార్. నేను వేస్తే నైట్ సిఆర్డీ వాళ్ళు పక్కన కంప తీస్తా, ఆ కంప మొత్తం తీసేసి ఓపెన్ చేసేసారు సార్. ఇక నేను ఇప్పుడు పైర్లు దాంట్లో మళ్ళీ పైరు వేయడానికి లేకుండా నన్ను డిస్టర్బ్ చేసేసారు సార్. అదొకటి. పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ఆగస్టు 20వ తారీఖు నారాయణ గారు
నా చేలో నుంచి ఒక వాగు తోమేశాడు సార్. మొత్తం వాగులాగా తోమేసేసి మట్టి అటు ఇటు పోసేసేసాడు సార్. వాగులాగా తీసేసాడు చేను మొత్తం. చేసేస్తే తర్వాత నేను మా ఊళ్ళో ఒక తెలుగుదేశం నాయకుడు ఉంటే ఏంటి చేశారని చెప్పి అడిగితే, నీకెందుకు నేను చేపిస్తాను అది ఇది అని చెప్పేసి అతను చేతులు ఎత్తేసాడు సార్. చేయలే. నేను సిఆర్డ్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఒక 3 నెలలు తిరిగాను సార్. తిరిగి చెప్తే లాస్ట్కి ఇప్పుడు వాగుదోమే కాంట్రాక్టర్కి అప్పచెప్పారు దాన్ని పోడ్సమని. ఈ 3 నెలలు 4 నెలల్లో ఆ తీసిన మట్టి మొత్తం నైట్ వాస్తవం గ్రహించి తమ గోడు చెప్పుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఏమాత్రం వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకుండా వాళ్ళని ఇది చేసి కన్సోల్ చేసి మీకు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి వాళ్ళకి ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ లీగల్ సెల్లో ఇప్పుడు ఒక కమిటీ కూడా వేశారు వాళ్ళకి. శ్రీ పేర్ని వెంకటరామయ్య, పేర్ని నాని గారు అంటాం మనం, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన, అంబటి రాంబాబు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన, దేవినేని అవినాష్ ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు, లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ, మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ, నందిగం సురేష్ మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే దుంతిరెడ్డి వేమారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మంగళగిరి, వనమ బాల వజ్రబాబు ఆయన తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఆయన డైమండ్ బాబు అంటారు. ఇలా వీళ్ళతోటి ఒక కమిటీ వేయటం జరిగింది. రైతు పరిరక్షణ కమిటీ, సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పేసి వేయటం జరిగింది. అలాగే లీగల్ సెల్ న్యాయ పోరాటం కోసం ఒక లీగల్ సెల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మలసాని మనోహర్ రెడ్డి గారు, జల్లా సుదర్శన్ రెడ్డి, అలాగే కె శ్రీనివాస్ వీళ్ళతోటి ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా సరే అన్ని దారులు తాడేపల్లి వైపేనా అన్నట్టుగా ఇది ఏంటంటే టీడీపీ అనుకూల మీడియా బలమైన ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి ఒక రైతు ద్రోహి అని వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన విధానానికి వీళ్ళంతా కూడా ట్రాప్లో పడి ఏ రైతులైతే జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారో వాళ్లే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేతిలో నలిగిపోతూ తమ బాధని తమ గోడు చెప్పుకోవడానికి ఇంక వేరే దిక్కు లేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన చెప్పుకుంటే ఆయన మాత్రం ఏ విధంగానూ వాళ్ళ మీద చెడు ఉద్దేశాన్ని మైండ్లో పెట్టుకోకుండా వీళ్ళు నాకు ఓటేయలేదనో లేకపోతే వీళ్ళు నాకు అన్యాయం చేశారనో ఇది పెట్టుకోకుండా వాళ్ళని ఓదార్చి మీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చి ఇప్పుడు ఒక కమిటీ, రైతు పరిరక్షణ కమిటీ వేయటం కానీ అలాగే లీగల్ సెల్ ఏర్పాటు చేయటం కానీ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. సో అందుకే ఇప్పుడు ఏదైతే జగన్ని తోలనాడారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి అమరావతి రైతులు చెప్పుకోవడం అనేటువంటిది. ఎందుకంటే వాళ్ళకి మావిగాన్ ప్రతిపాదన కూడా బాగా నచ్చిందని అంటున్నారు. ఎందుకంటే తమ పచ్చటి పొలాలు కోల్పోకుండా ఒక పక్క తమకు దగ్గరలోనే ఆ రేడియస్లోనే ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ రేడియస్లో చూసుకుంటే కూడా వాళ్ళకి ఆ మావిగాన్ ప్రతిపాదన అనేటువంటిది కూడా రైతులకు బాగా నచ్చింది. సో ఆ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే. ఎందుకనంటే అతి తక్కువ ఖర్చుతో మనం రాజధానిని ఇప్పుడున్నటువంటి వనరులు, ఒక పక్క పోర్ట్ ఉంది, రైల్వే జంక్షన్ విజయవాడ, అలాగే హైవే కనెక్టివిటీ గుంటూరు మీదుగా హైవే కనెక్టివిటీ ఉంది, వీటన్నిటిని మనం ఇది చేసుకుంటూ ఉపయోగించుకుంటూ అతి తక్కువ ఖర్చులో మనం రాజధాని నిర్మించుకోవచ్చు. అంతేగాని కంప్లీట్ గ్రీన్ సిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్రం యొక్క సంపదనంతా తీసుకెళ్ళి దాంట్లో వృధాగా పోయటం ఏంటి, అక్కడ వర్షాలు వస్తే ఆ వరదలు నీళ్ళెత్తి తోడిపోయటానికి, లేదంటే అక్కడ ముళ్ళకంపలు వస్తే ఆ ముళ్ళకంపలు తీయటానికి కోట్లు ఖర్చు పెట్టుకుంటూ కాంట్రాక్టర్లు దోచిపెడుతూ చేస్తున్నటువంటి దాన్ని అంతా కూడా ఆ విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అని కూడా అన్నారు ఆయన. ఆ ఆర్థిక విధ్వంసాన్ని తగ్గించి అతి తక్కువ ఖర్చుతో ఈ మావిగన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటిది ఆయన చెప్పిన ప్రతిపాదన. తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మావిగన్ ప్రతిపాదన గురించి మాట్లాడటం జరిగింది రీసెంట్గా తాజాగా. సో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా ప్రతిపాదించారు. కానీ మళ్ళీ ఇప్పుడు కమిట్ అయ్యాం కాబట్టి ఇక్కడ చేయాలని అంటున్నారు. అంతేగాని మావిగాన్ అనేటువంటిది ప్రతిపాదన అర్థం లేనిదని కూడా ఆయన కూడా ఖండించలేదు. సో ఇవన్నీ చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత ముందు చూపుతో చేశారు అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే రైతులందరూ కూడా రియలైజ్ అయ్యి తమ తప్పును రియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి అయితేనే మాకు న్యాయం చేయగలడు అని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ఇది ఖచ్చితంగా అమరావతి రైతులకి న్యాయం జరిగే దిశగా ఒక మంచి పరిణామం అనేటువంటిది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.